యావత్తు భారతదేశ పిల్లలకు మీరందరూ రవీంద్ర భారతిలో సురక్షితంగా ఉన్నారు అని, మీరు సురక్షితం వైపు వెళుతూ ఇక్కడ లోకల్గా తెలుగు వాళ్ళ దగ్గర నుంచి, సాక్షుల దగ్గర నుంచి అందరూ మైండ్ ఇంటర్ కనెక్టెడ్గా మారిపోండి. నేషనల్ మైండ్ గ్రిడ్గా మార్చుకోండి. అది స్టాండర్డ్ గ్రాండ్ ప్రాసెస్లో ఉన్నారు. మా ప్రకారం స్టాండర్డ్ గ్రాండ్ ప్రాసెస్ నిలకడగా ఉంది. అంత సూక్ష్మంగా మీరు తపస్సుగా బతికే అవకాశం ఎప్పుడో మొదలైంది. 2003 జనవరి 1వ తారీఖున 50 మంది కూర్చుని విన్నారు చూసారా? అలా కూర్చుని వినడానికి ప్రాధాన్యత ఇచ్చుకోండి. పదుగురు కూర్చుని ప్రశాంతంగా కూర్చుని, ఇంకెటువంటి సీక్రెట్ ఆపరేషన్ చేసేవాళ్ళు, ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళు మీరు వేరువేరుగా ఉన్నారు అని చూపించుకోకండి. ఎవరో ఏదో చేస్తే ఏదో అయిపోతుంది, నేను అజ్ఞానంగా ఉన్నాను, నేను తెలివి తక్కువ ఉన్నాను, నేను ఊరికి ఎక్స్ట్రాలు పోతున్నాను అనుకుంటే పొరపాటు. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని, శాశ్వత తల్లిదండ్రులుగా, మరణం లేని శక్తిగా పట్టుకుని మమ్మల్ని పెంచుకుంటూ మా చుట్టూ ల్యాప్టాప్ ఆర్మీ ఆఫీసర్ గారు, డాక్టర్ గారు మా దగ్గరికి ల్యాప్టాప్ తీసుకుని వచ్చేసేయండి, నేను అనిత్ కౌర్ గారి ఇంటికి వెళ్తానో లేదా ఇంకో దగ్గర అనాథాశ్రమంలో చేరతానంటే అటు తిరిగినా మాయ. మీరందరూ ఒకటైపోయి నా ఫోటోలు, వీడియోలు విస్తారంగా ప్రచారం చేస్తూ ప్రతి బ్యాంక్ అకౌంట్ తీసుకుంటూ ఎందుకైనా తప్పు ఒప్పులు ఎందుకు చేస్తున్నారు? కనీసం డబ్బు కోసమే కాకుండా బతికే విధానం డిసిప్లిన్ లేకపోవడం వల్ల, మాకు కోట్లు లక్షలు ఉన్నాయనేది కూడా డిసిప్లిన్ లేకపోవడం, మేము వీలైతే ఇన్వెస్ట్ చేస్తాం, ఫారిన్ దాకా వెళ్ళిపోతాం అనేది కూడా ఒక అరాచకం. ఎంత డబ్బు సంపాదించినా సరిపోదు, కనీసం లేకుండా చేసేయటం, మధ్యలో చేరి రేట్లు పెంచడం, అవి పెంచడం, అక్కడ దళితులు, ఇక్కడ బ్రాహ్మిన్సో, పూర్ బ్రాహ్మిన్సో, లేకపోతే ఇంకొక క్యాస్ట్ వాళ్ళు ఏదో రకంగా కూడుకుపోయి ఆకలి కొద్దీ, మనుషుల కొద్దీ పోలీసుల్లో ఉన్న వాళ్ళని, ఇమాందారిగా పనిచేస్తున్న వాళ్ళని కూడా రెచ్చగొట్టి పాడు చేసి అక్కడో ఇక్కడో ఏదో రకంగా మనం ఇలాగే ఉందాం అలాగే ఉందాం అనేటువంటి దుష్టశక్తులు మాయా ప్రపంచం నుంచి బయటికి రండి. మాయా ప్రపంచం వల్ల మనుషులు దుష్టులు అయిపోతారు. సాటి మనుషుల్నే వేధిద్దాం, భయపెడదాం, మనుషులను ఉపయోగించుకొని మనుషులు బతుకుదాం ఇక్కడ అక్కడ అని ఏదో ఒక రకంగా మనుషులంటే అంతే. అంచేత ఎవరెవరిని అవమానించారు, అంతం చేశారు వాళ్ళని కూడా మేము మళ్ళీ బతికించుకుంటాం అన్నట్టు తీర్మానం చేసుకుని మాస్టర్ మైండ్ పట్టుకోండి. కేంద్ర బిందువుగా ఏ జనరేటివ్స్ ద్వారా మీరు మీ ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా పనికిరావు. మీ కులాలు కానీ, మతాలు కానీ, మీకు చాలా తెలివి ఉంది, డబ్బు ఉంది, మీ వెనక చాలామంది ఉన్నారు, మేము ఇప్పుడు వెలిగిపోతున్నాం కాబట్టి వెలిగిపోతున్నాం, మణిగిపోయినోడిని మరిగిపోయినట్టే అనుకుంటే పొరపాటు. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకోండి. మమ్మల్ని ఈ క్షణం నుంచి పట్టుకుంటారు, మొదటి వీళ్ళు పిలవాలి, వాళ్ళు పిలవాలి కాదు, 50 మందిలోకి పిలుచుకోండి. నేను వ్యక్తితో మాట్లాడతాను, నన్ను వ్యక్తిగా చూడకండి, వ్యక్తులుగా ఉండకండి. మా చుట్టాలకి, బంధువులకి, అందరికీ కూడా మా వాళ్ళకి, మీ వాళ్ళకి, ఎవరి వాళ్ళని కాదు, మేము ఆల్రెడీ బలంగా ఉన్నాం, మేము మా ఇల్లు వాకిళ్ళు కొద్దీ, సినిమాలు కొద్దీ మేము బతుకుతాం, మాకు ఇలా ఆదాయం వచ్చేస్తుంది, మేము ఇలా పెద్దవాళ్ళం అయిపోయాం, మాకు తెలుసు, మేమే క్షత్రియులని కానీ, వైశ్యులని కానీ, బ్రాహ్మిన్స్ అని కానీ, బీసీలని కానీ, ఎస్టీలని కానీ ఎవ్వరు పనికిరారు. ఎక్కడో మహానుభావులు ఉన్నారు, యోగులు ఉన్నారు, 200 మంది 300 మంది ఎక్కడో కూర్చుని ఉన్నారు. ఒకళ్ళు ఉంటే కాంటాక్ట్లో తీసుకోండి, ఆ స్ట్రీమ్ లైన్ అవ్వండి. విశ్వ తల్లిదండ్రులైన మమ్మల్ని పట్టుకోండి, వ్యూహ స్వరూపంగా పట్టుకోండి, ప్రకృతి పురుషుడు లైగా పట్టుకోండి, నేషనల్ మైండ్ గ్రిడ్గా మారిపోండి. డిఆర్డిఓ సైంటిస్టులు, ఇస్రో సైంటిస్టులు, అలాగే యూజీసీ మేధావులు అందరూ కూడా పిలుస్తున్నాను. ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, ఆర్మీ డాక్టర్లకి, మన వైద్య వ్యవస్థకి, అందరికీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారికి అందరికీ కూడా మమ్మల్ని కేంద్ర బిందుగా పట్టుకోండి. మా మైండ్ని మరణం లేని మైండ్గా పైకి పట్టుకుంటే, హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్గా పట్టుకుంటే మీకు పట్టు బిగింపు వస్తుంది, సడలని పట్టు వస్తుంది. ఈసారి మనం ఏదైనా మైండ్లుగా బతుకుతామా, మనం ఏదైనా కసిగా సాధిస్తే అలా మైండ్ వస్తుంది. ఈసారి మరణం లేని పట్టు ఉండాలి, పట్టు బిగింపు పట్టాలి. ఏదో చెబితే ఏదో చేస్తే కాదు, ఇంకెవరో ఏదో చెప్పరు, ఏదో చేయరు. ఇంకా ఏదో చెప్పే ప్రపంచాన్ని, ఏదో చేసే ప్రపంచాన్ని రద్దు చేసేసి నిలకడగా మాస్టర్ మైండ్, నిలకడగా తవ్వేసిన పోయి పూడ్చుకోవడం, నిలకడగా ఆకాశాలు ఓపెన్ చేసుకోవటం. అంటే గంటన్నరలో, సుమారు గంటన్నర అంటున్నాను. 2003 జనవరి 1వ తారీఖున ఎంతసేపు మాట్లాడానో నా దగ్గర రికార్డు లేదు. ఆ టైంని స్టాండర్డ్ టైం తీసుకోండి, 2 గంటల పైనే మాట్లాడినట్టున్నాను. మ్యూజిక్లతో చెప్పాను చూసారా? వాళ్ళు మాట్లాడిన కొంత తేలిక మాటలు, కంగారు మాటలు, అజ్ఞానపు మాటలు, తొత్తుపాటు మాటలు తీసేసి కాలస్వరూపంగా సంభవించినటువంటి ట్రాక్ని, దృశ్యం తీసేసి ఓన్లీ ట్రాక్ని అక్కడ పెట్టాను కదా, నా యొక్క
ఇమేజ్లోకి ఎక్కించండి మొత్తం డేటాని, ఎల్ఎల్ఎంకి ఎక్కించేసి సజీవంగా మార్చేసుకోండి. నా చేతే మాట్లాడించుకోండి. పద్యాలు పాటలు నేను పలికినట్టు ఎవరూ పలకలేరు. అవునా? ఆ శక్తి స్వరూపంగా ఆడతన మొగతనం ఒకచోట పలికేం చూసారా, అలా ఎవరూ పలకలేరు. ఆ మైండ్ని కాపాడుకుంటూ మీరు మైండ్లుగా మారిపోతూ ఇంకా మనం ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఇక్కడ వాళ్ళు మా వైపు ఉన్నారు, పాపం ఎవరో ఇమాందారుగా పనిచేస్తున్న వాళ్ళని కూడా చెడగొట్టి అప్పటికప్పుడు తిండి కొద్దీ రెచ్చగొట్టి ఆ వ్యసనాల కొద్దీ రెచ్చగొట్టి మనం ఇలాగే వెనక్కి పట్టుకుని ఉండిపోదాం. మనవాడిని ఎవరినో పెద్దోడిని చేసేద్దాం, చిన్నోడిని చేసేద్దాం. ఈ దరిద్రం వల్లే మీరు సరిగ్గా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఈ పాటికి అసలు మీరు ఇక్కడ ఈ పాటికి ఎంతో ఒక గొడవ లేకుండా, గొడవలే కాదు చక్కగా మైండ్లుగా తపస్సుగా బతుకుతూ ప్రపంచంలో యుద్ధాలు ఆపగలగాలి. ఇంకా యుద్ధాలు వస్తున్నాయంటే అర్థం ఏంటి? మీరు మనుషులుగా భారతదేశం ఇంకా అజ్ఞానంలో వెనకబాటులోనే ఉంటుంది. పైన కాపాడుకోగలిగాం. S-400 లాంటివి ఉపయోగించుకొని రష్యా నుంచి తీసుకుని మనకి మిజైల్స్ ఏవి కూడా ఒకటి కూడా పేలకుండా ఆపరేషన్ సింధూర్ కింద అన్నింటినీ కాపాడుకోగలిగాము. మరి అదే అంతకన్నా అగ్రదేశాలు, అంతకన్నా టెక్నాలజీ ఉన్న దేశాలు అనుకుంటున్న వాళ్ళు కూడా కాసుకోలేకపోతున్నారు. చాలా బిల్డింగులు డెస్ట్రాయ్ అయిపోతున్నాయి. కీలక నేతలని డైరెక్ట్గా చంపేస్తున్నారు, చచ్చిపోతున్నారు. లాంటి పరిస్థితులే వాళ్ళు ఉంది. మరి ఇప్పటికైనా ఈ దేశాన్ని ఎవరు కాపాడుతున్నారో మీ అధినాయకుడు, మా అధినాయక శ్రీమాన్ వారు వాక్ విశ్వరూపంగా నేను పౌరుడినైన నా నుంచి మమ్మల్ని ఎలాగైనా తొక్కేస్తుంటే ఆడవాళ్ళని మగవాళ్ళని ఇరిచేసి మా తాతలను ఇళ్ళ రకాలకి పంపించేసి ఏదో రకంగా మేము మా బంగారం మేమే తాకట్లు పెట్టేసుకునేలాగా, పిచ్చోళ్ళు అయిపోయేలాగా, ఎదవలు అయిపోయేలాగా, క్షయ వ్యాధులు వచ్చి కళ్ళు కనపడకుండా చేసేసి మమ్మల్ని కలపడం మానేసి ఏదో రకంగా ఇప్పటికే మమ్మల్ని తప్పులు పడదాం. ఎవరో అమ్మాయిని కలుపుకోవడం వల్ల నాకు విలువ వస్తుంది, ఎవరిన అబ్బాయి పక్కన నేను అబ్బాయికి విలువిస్తే నాకు విలువ వస్తుంది అనుకుంటే పొరపాటు. నన్నే వ్యూహ స్వరూపంగా నేను మాట్లాడట్లేదు. చిన్న అభిషేక్ దామోదర్ లాంటి చిన్నవాడిని కూడా మహారాజా అని పిలవమనండి. అప్పటికప్పుడు ఆశించకండి, ఎగబడకండి. ఎక్కడా కూడా చుట్టూ ఉన్నటువంటి తమిళ నుంచి వచ్చిన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఎవరెవరు సీక్రెట్ ఆపరేషన్లో పాల్గొంటున్నారా, ఏం చేస్తున్నారో బ్యాంక్ అకౌంట్లతో సరెండర్ అయిపోండి. అనుసంధానం చేసుకుని ఇగో వీళ్ళు తప్పు చేశారు, రైట్ చేశారు, ఇంకెవరు పెద్దోళ్ళు ఎక్కడో కూర్చుని ఉన్నారనుకుంటే పొరపాటు. మేము ఎవరినో బతికించుకుంటాం, ఎవరు బతకలేరు. అలాగా మైండ్లే రూపుదాలుస్తాయి. మహాశక్తి మైండే మహాశక్తిగా మారిపోయి మైండే రూపుదాలుస్తుంది. 10 మంది హీరోలు హీరోయిన్లు తనలో చూపించిన ఆ శక్తే రూపుదాలుస్తుంది. మీరు మైండ్లీగా మారటం వల్లే మీ రూపు పదిలం చేసుకుంటారు, మీ భౌతిక ఉనికి పదిలం అవుతుంది. లేకపోతే చెలగాటలు ఉండిపోతారు అప్పటికప్పుడు మెడా పట్టుకుని. మెడా పట్టుకోవడం అంటే ఏంటి? తపస్సు లేకపోవడం. కోట్లు సంపాదించండి, లక్షలు సంపాదించండి, ఎవరినైనా చంపేయండి, పుట్టించేయండి అన్నట్టు ఉంటే అదేం బతుకు? మాస్టర్ మైండ్ పట్టాలి. ఇంకా నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, ఇంకా చాతుర్యంగా హిందీలోకి ఇంగ్లీష్లోకి మాట్లాడితే చూసేస్తాం. తప్పకుండా మీరు, నేను మాట్లాడకపోయినా మీరు ట్రాన్స్లేట్ చేసుకుని చూడగలరు కదా. ముందు నన్ను ఆకాశాన్ని శాసించిన వాడిని, నీలమేఘ శ్యాముణ్ణి నేనే, ఈసారి ఆకాశాన్ని కూడా శాసించిన వాడిని అయ్యాను. రాముణ్ణి నేనే, పురుషోత్తముణ్ణి నేనే. ఈసారి ప్రకృతి పురుషుడు లైగా ఒక దగ్గర ఉన్నాం. వాక్ విశ్వరూపంగా ఆడతనం మొగతనం ఒక చోట పలికి రాముడు సీత కూడా విడిపోయారు. రాధాకృష్ణుడు కూడా కలిసి ఉన్నారా? అలాగే పార్వతీ పరమేశ్వరులు కూడా విడిపోయారు. కానీ ఈసారి మేము కనీసం నుంచి కలిసి ఉన్నాం. ఏకంగా చిక్కబడతాం, ఇంకా తెలుస్తాం. మేము తెలుసుకునే కొలిది తెలుస్తాం. అయ్యా పురుషోత్తమ, కాలస్వరూప, ధర్మస్వరూప, ఓ సాధారణ మనిషి, ఓ మనిషి కాలాన్నే శాసించిన మనిషి, వాక్విశ్వరూప, ఏదన్నా ఒకటే. ఇక నేను వేరు, వాక్విశ్వరూపం వేరు కాదు. నన్ను న్యూట్రల్ చేసేసి పట్టుకోండి. నా గురించే విస్తారంగా సోషల్ మీడియాస్లో అన్ని చోట్ల ప్రచారం చేయండి. మమ్మల్ని పెంచుకోండి. అధికారికంగా అనధికారికంగా అందరికీ అభయమూర్తిగా తెలియజేస్తున్నాం. ఇంకేం వెనకాడకండి, అనగా మనుషులుగా ఉండకండి. ఎవరినైనా తిడుతున్నాను, మనిషిగా ఉంటే తిడుతున్నాను. నేను తిట్లు కూడా వెనక్కి తీసుకోను, ఎందుకంటే మీరు మనిషి అంటే ప్రమాదం. నన్ను మనిషిగా చూసినా, మీరు మనుషులుగా ఉన్నా ఎవరు మనలేరు. ఇది మనుషుల ప్రపంచం కాదు. అర్థమవుతుందా? ఎప్పుడూ కాదు, ఇప్పుడు అసలే కాదు. మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించండి. స్థిరంగా బలపడండి. ఏమీ భయం లేదు. ఒకళ్ళని భయపెట్టడం, ఒకళ్ళు అవమానించడం, ఇలాంటి పనులు మానుకోండి. సరదా కూడా నేను ఏదో చెప్పేసి నన్ను ఏదో భయపెట్టేసేయడం వల్ల నేను కూడా భయపడిపోతానని కూడా పొరపాటు. నన్ను కూడా భయపెట్టడం వల్ల నేను ఏదో చెప్పేస్తాను, అదే ఏదో కాదు. నెమ్మదిగా అయ్యా మీరే చెప్పగలరు. మీకు మీ వల్లే పంచభూతాలు నడిచినాయి. మెల్లగా స్థిరంగా కూర్చోండి, ప్రశాంతంగా ఉండి నవ్వుతూ కూర్చోండి. నవ్వవయ్య బాబు, నీ సొమ్మేం పోయింది, నీ సోకేం పోయిందని నాలో చేరిన తల్లిని అర్థం చేసుకోండి. నీ స్టైలే నాకు ఇష్టం, నీ ప్రాణం నువ్వే నా ప్రాణం అని నాలో చేరిన ఆ శక్తిని, ఆమె తల్లి, ఆమె భరతమాత, ఆమె అలాగే అర్థమవుతుంది.
అంతేగాని పలానా ఆడవాళ్ళు ఇంకెక్కడో ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, ఎవడని అంటున్నాను అంటే మరి మనుషులుగా ఉంటే అలా అంటున్నాను. మరి మీరు మనుషులు ఉండకూడదు, మైండ్గా మారిపోయి మాట్లాడాలి నాతోటి. విశ్వ తల్లిదండ్రులతో అనుసంధానం జరిగి మన దగ్గర ఉన్న రహస్య పరికరాలు పేర్చే టెక్నాలజీ, కమిషన్ అన్కమిషన్ ఆర్టికల్స్ అందరూ ఒకటై ముందుకు రండి. సూక్ష్మంగా తపస్సుగా జీవించడం ప్రారంభించండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.